మీకు కుడి చేతి చూపుడు వేలు ఒక్కసారి అందరూ రిక్వెస్ట్ ప్లీజ్ రేజ్ యువర్ ఇండియన్ స్పీకర్ అండ్ లుక్ అట్ దాన్ని చూడండి ఒకసారి. అరిగిపోదా? రేంజ్ చూసి చూసి తోసి తోసి అరిగిపోదా? వేడి దగ్గరగా ఉందామా? దగ్గరే ఉందామా? ఎక్కడున్నా మనకి ఏమన్నా తేడా ఉంటుందా? 1000 మధ్య మద్దం ఉన్నా మన ఫోన్ మీద ఛాస, ఒక్కడిగా ఉన్నా ఫోన్ మీద ఛాస, ఆఫీస్ వదిలినా నోటిఫికేషన్ మీద రాస, భార్యతో ఉన్నా ఏం చేస్తున్నాం అనేది. ఈ సోషల్ మీడియా అనేది తప్పని నేను చెప్పట్లేదు, కానీ అది ఎంత అయిపోయిందంటే ప్రతిరోజు కనీసం 2 గంటల పాటు మన జీవితాన్ని ఆక్రమించుకుంది మొత్తం. There is a good content, there is a bad content. మీరు గుడ్ కాంటెంట్ చూసిన సేపు సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వల్ల గుడ్ కాంటెంట్ మీకు వస్తుంది, కానీ ఒక్కసారి బ్యాడ్ కాంటెంట్ చూసారా అది మళ్ళీ అసలు మన కోసం మనం బతుకుతున్నామా? ప్రపంచం మొత్తంతో అడ్జస్ట్ అవుతాం కదా, మీకు ఇష్టమైన పాట వెళ్తున్నాము. మాదైతే మరి హైదరాబాద్ లో పరిస్థితి దరిద్రంగా ఉంది. ఎవడో డెస్టినేషన్ ఫీల్డ్ అంటాడు, హైదరాబాద్ నుంచి 2-3 కిలోమీటర్లు 2-3 గంటల దూరంలో ఉంటుంది. మనం పిచ్చోడలాగా వాడు పెళ్లికి పిలిస్తే బాగుండదేమో అని అక్కడికి వెళ్ళి ఎవడు గుర్తుపట్టకపోయినా అక్కడ నుంచుని ఆ లైన్ లో నుంచుని పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని అదృష్టవశాత్తు ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వచ్చింది, బౌన్సర్లు. నీ ఇంట్లో పెళ్లికి నువ్వు పిలిస్తే నేను వచ్చా, బౌన్సర్ అంతా వెళ్ళి పిచ్చి సన్నాసే నన్ను కనిపిస్తుంది. నువ్వు పిలిస్తే కదా నేను వచ్చా, లేకపోతే ఎందుకు వస్తాను నీ ఇంటికి? నేను అయినా సరే అదంతా చూసి గిఫ్ట్ ఇచ్చి వాడెవడు భోజనం చేయమని అడగకపోతే మనం బాధపడి బయటకు వచ్చి హోటల్లో భోజనం చేసి వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అని ఒక రోజు వృధా చేసుకుంటాం. అర్థం ముందు నుంచి ఒక్కసారి నేనేమనుకుంటాను మీ గురించి మీరు ఆలోచించారు. మీకు నచ్చిన పని మీరు చేస్తున్నారు, ఆ 3 గంటలు 4 గంటలు టైం వేస్ట్ ఇచ్చి హాయిగా మీరు మీ భార్య మీ భర్త ఎవరు కుటుంబాలు